షాబాద్ లో 6గురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 7 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. 6 హత్యల అనంతరం షాబాద్ నుంచి నందిగామ తిమ్మాపూర్ వైపు వెళ్లాడు నిందితుడు. తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో సెల్ ఫోన్ సిగ్నల్ గుర్తించారు పోలీసులు. రాజ్ కుమార్ శ్రీశైలం వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. షాద్ నగర్ లో సెల్ఫ్ డ్రైవ్ కారును శుక్రవారం అద్దెకు తీసుకున్నాడు రాజ్ కుమార్. సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. రాజ్ కుమార్ ను పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ఇప్పిస్తామని సిపి తరుణ్ జోషి ప్రకటించారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, ఆయా చెక్ పోస్టు దగ్గర ఇప్పటికే అలర్ట్ చేశారు పోలీసులు.